ఉంటుంది ఇందులో. ఉపాధి హామీ పథకంలో తినడం అన్నటువంటిది కామన్. ఇది ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, జగన్ అధికారంలోకి వచ్చాక ఇదే సామాజిక తనిఖీలు చంద్రబాబు నాయుడు పథకాలు అప్పుడు ఉపాధి హామీ పథకం మీద తను పెట్టాడు. అట్లాగే ఇప్పుడు వేలకు ఇదే కోట్ల రూపాయలు మింగేశారని అతను కేసులు పెట్టాడు. అట్లాగే అనేక చోట్ల బిల్లులు ఆపేశాడు. ఆ బిల్లులు ఆపేస్తే వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్తే కోర్టులు డబ్బులు ఇవ్వమని చెప్పినాయి. గ్రౌండ్ లెవెల్లో తనిఖీల దగ్గర అక్కడ చెక్ చేసి సమాధానాలు ఇవ్వంటే ప్రతి కేసుకి చేయలేకపోయారు. ఎందుకని? ఇందులో చంద్రబాబు తినడు, జగన్మోహన్ రెడ్డి తినడు. గతంలో రాజశేఖర రెడ్డి ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే 1995లో చంద్రబాబు గారి అధికారంలోకి వస్తే 2004 దాకా 9 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఆ టైంలో ఉపాధి హామీ పథకం పందికొక్కుల్లా తింటున్నారంటూ అసెంబ్లీలో రైట్ చేసి రచ్చ చేసినోడు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి హయాంలో పందికొక్కుల్లా తింటున్నారంటూ తర్వాత రచ్చ చేసినోడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిజంగా ఉపాధి హామీ అంటే ఓ పందికొక్కుల కార్యక్రమమే. వేల కోట్ల రూపాయల డబ్బులు వృధాగా పారపోస్తూ వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది ఉపాధి హామీ పథకం. ఎందుకు అంటే ఉపాధి హామీ అనేది ఎందుకు ఇచ్చారు? ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో